పీడకల నుంచి ప్రగతి తీరాలకట. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎలివేషన్ల డైలాగులతో వాళ్ళకే కితాబిచ్చుకుంటూ మరి ఏ విధంగా మాట్లాడారో చూసాము. అలాగే వాళ్ళ యొక్క పత్రికలు కూడా ఇవన్నీ కూడా తాటికాయంత అక్షరాలతో పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి ఏ విధంగా మరి ఈరోజు రాశారో మనం అంతా కూడా చూసాం. మరి ఏం ప్రగతి సాధించారు ఇల్లు, ఏం ప్రగతి సాధించారో మరి కానీ ప్రజలకు మాత్రం ఏ వికాసం కల్పించారో చెప్పాలి. మనం చూసాము చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కొంతమంది మహిళలందరినీ అక్కడికి తోలి ఆయన జయము జయము చంద్రన్న అని చెప్పి ఏ విధంగా మహిళల చేత మరి చిడతలు కొట్టిస్తూ పాటలు పాడించుకున్నారో మనమంతా కూడా చూసాము. ఆ తర్వాత ఆ ఎలక్షన్లో మరి ఏ విధంగా ఆయన మహిళలతో చిడతలు కొట్టించుకున్నారో మరి అదే ఎలక్షన్లో జనం చాచి కొట్టారు. 23కి మరి పడిపోయారు జనం చాచి కొడితే. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో సాధించినట్టు, వాళ్ళు ఏదో ఘనత సాధించినట్టు, అసలు వాళ్ళు ఫుల్ అసలు సూపర్ సక్సెస్ అయినట్టు, ఇక వాళ్ళ ప్రభుత్వం గురించి వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం చూస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రజలేమో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎప్పుడు దిగిపోతారు, చక్కగా సంక్షేమం అందించినటువంటి జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒకవైపునేమో రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక వీళ్ళని మనము ఇంకా 3 ఏళ్ళు భరించాలి, ఇంకా 3 ఏళ్ళు ఓపికతో ఉండాలి, మంచి రోజులు రావాలంటే అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయ్యారు. మహిళలైతే ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు, జగనన్న పాలన ఎప్పుడు వస్తుంది, జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుంది, మహిళలకు రక్షణ ఉండే రోజులు ఎప్పుడు వస్తాయని చెప్పి మహిళలు ఇప్పటి నుంచే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో ఈ విధంగా కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే మరి సడన్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు, చీకటి పాలనను చీల్చుకుంటూ వచ్చారంట. ఏంటిది? ఎవరిది చీకటి పాలన, ఎవరిది చీటింగ్ పాలనో ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇక అంతెందుకు, నిన్న 2 ఏళ్ల నమ్మకం సభలోనే మనం చూద్దాము. వాళ్ళు 2 ఏళ్ల నమ్మకం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, జనం అనాలి కదా, వాళ్ళే అనుకుంటా ఉన్నారు. ఇక ఏ విధంగా ఆడబిడ్డలకు చావు కబురు చల్లగా చెప్పారో మనం అంతా కూడా చూసాం. ఇక ఏంటంటే ఆయనే చెప్తా ఉన్నారు, ఆడబిడ్డని ఇది చెప్పాము, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళే ఒప్పుకుంటున్నారంట.